శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తాయో, ఏ గ్రహాలు యోగించవో, యోగించని గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు బలం లేదు. కాబట్టి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, బాస్తో ఇబ్బందులు ఉంటాయి, కొలీగ్స్తో ఇబ్బందులు ఉంటాయి, ఆఫీసులో శత్రువులు ఉంటారు, పాలిటిక్స్లో శత్రువులు ఉంటారు, అలాగే అగ్రికల్చర్ వ్యవసాయంలో ఒడిదుడుకులు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి, తండ్రి వై బంధువుల వల్ల సమస్యలు వస్తాయి. అలాగే బుధుడు 5, 4 స్థానాల్లో ఈ 10 రోజుల్లో కర్కాటక రాశి వాళ్ళకు సంచారం చేస్తున్నాడు. అయితే మొదటి 3 రోజులు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 7 రోజులు 4వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే నవంబర్ 21, 22, 23 ఈ 3 రోజుల్లో మాత్రం బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల కర్కాటక రాశి విద్యార్థులకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంత చదివినా కూడా కావాల్సిన ర్యాంకులు రావు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. కానీ నవంబర్ 24 నుంచి మాత్రం కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే బ్రహ్మాండమైన కొత్త జాబ్, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే నెంబర్ 1 ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే అందులో సక్సెస్ అయ్యి మంచి ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా నవంబర్ 24 నుంచి కర్కాటక రాశి వాళ్ళకి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మొదటి 3 రోజుల్లోనే బుధుడి బలం లేదు. మొత్తం 10 రోజుల్లో రవి బలం లేదు. కాబట్టి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః మంత్రం 21 సార్లు చదువుకోవటం, సూర్యాష్టకం వినటం ద్వారా, సూర్య ఆలయ దర్శనం చేయటం ద్వారా 10 రోజుల్లో సూర్యుడి బలం పెంచుకోవచ్చు. అలాగే మొదటి 3 రోజుల్లోనే బుధుడి బలం లేదు. కాబట్టి ప్రతిరోజు బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి మొదటి 3 రోజుల్లో పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా, మొదటి 3 రోజుల్లో గణపతి ఆలయ దర్శనం చేయటం, గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో 5 ఒత్తుల దీపాన్ని మొదటి 3 రోజుల్లో వెలిగించడం ద్వారా బుధుడి బలాన్ని మొదటి 3 రోజుల్లో చక్కగా పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కుజుడు ఈ 10 రోజుల్లో కూడా 5వ స్థానంలో సంచారం చేస్తూ కర్కాటక రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి పెద్దగా బలం లేదు. కర్కాటక రాశి వాళ్ళ సంతానంలో కూడా మగపిల్లల వల్ల ఈ 10 రోజుల్లో ఏదో ఒక సమస్యలు వస్తాయి. మగపిల్లలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు లేదా విద్యా సమస్యలు ఇలాంటివి ఈ 10 రోజుల్లో కర్కాటక రాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కూడా సాధారణంగా ఉంటుంది. సోదరులతో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. బ్యాంకు లోన్లు రావటం కూడా ఈ 10 రోజుల్లో కర్కాటక రాశి వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ పరంగా అంత గొప్ప ఫలితాలు ఏవి కూడా కనిపించవు. కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేసుకోవాలి. కుజ మంత్రం ఉంటుంది, ఓం అం అంగారకాయ నమః, రోజు 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని వినాలి. వీలైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేసుకుంటే కుజుడి బలం పెంచుకొని ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ 10 రోజుల్లో శుక్రుడి సంచారం పరిశీలిస్తే శుక్రుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 4వ సంచారం, తర్వాత 4 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా శుక్రుడికి విశేషంగా యోగిస్తాయి. దీనివల్ల స్త్రీల యొక్క సహాయ సహకారాలు మాత్రం కర్కాటక రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా లభిస్తాయి. కర్కాటక రాశి పురుషులకు కానీ, కర్కాటక రాశి స్త్రీలకు కానీ ఇతర స్త్రీ యొక్క సహాయ సహకారాల వల్ల మంచి లాభం చేకూరుతుంది. ఆకస్మికంగా ధనం కలిసి వస్తుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందుకోగలుగుతారు. కళారంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా చక్కగా ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. శుక్రుడి బలం విశేషంగా ఉండటం వల్ల ఎప్పుడూ కూడా మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కర్కాటక రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో కాలాన్ని గడపగలుగుతారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారాన్ని బట్టి 10 రోజుల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ 10 రోజుల ఫలితాలలో కర్కాటక రాశికి శుక్రుడు పూర్తిగా యోగిస్తున్నాడు. బుధుడు మొదటి 3 రోజులు తప్ప మిగిలిన 7 రోజులు యోగిస్తున్నాడు. కాబట్టి సూర్యుడికి, కుజుడికి ఎక్కువగా పరిహారాలు పాటించుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 10 రోజుల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో అనుకూల ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు పూర్తిగా అనుకూలించాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు రావాలన్నా వ్యక్తిగత జాతకంలో జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. ఏ రాశి వాళ్ళకైనా సరే, వాళ్ళ జన్మరాశికి కానీ వాళ్ళ నామరాశికి కానీ గ్రహాల సంచారం పూర్తిగా యోగించి అనుకూల ఫలితాలే రావాలంటే, పరిహారాల వల్ల కలిసి రావాలంటే వ్యక్తిగత జాతకంలో దోషాల తీవ్రత తగ్గిపోవాలి. దాదాపుగా 100కి 90% జాతకాల్లో కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటి వల్లే ఎన్ని పరిహారాలు చేసుకున్నా సరే ఆ పరిహారాల వల్ల సమస్యలు తగ్గిపోవటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాల సంచారం బట్టి, రాశి ఫలితాలను బట్టి పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి ఈ రకమైన కాలసర్పదోషాలు, పితృదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జన్మ జాతకంలో, వాళ్ళ పుట్టిన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు తొలగిపోవాలన్నా, రాహుకేతు దోషాలు తొలగిపోవాలన్నా, నాగశాపాల నుంచి బయటపడాలన్నా జంట నాగుల విగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీకు వీలైనప్పుడల్లా జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ ఆ విగ్రహాల మీద చల్లి ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం వీలైనప్పుడల్లా చేసుకోవటం, ఇంకా వీలైతే దేవాలయంలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే రాశిపరంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఆ పరిహారాలు ఫలించడం ఆలస్యం అవటానికి ప్రధాన కారణం జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఉండటమే. ఎవరైనా సరే 7 తరాల్లో సర్పాలకు అపచారం చేస్తే, సర్పాలను చంపితే, సర్పాలను కర్రతో కొడితే అటువంటప్పుడు కాలసర్పదోషాలు, నాగదోషాలు వస్తాయి. అలాగే 7 తరాల్లో ఎవరైనా మరణించినటువంటి పితృదేవతలకు చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే, వాళ్ళకి తర్పణాలు ఇవ్వకపోతే, పిండ ప్రదానాలు చేయకపోతే అటువంటప్పుడు పితృదోషాలు, పితృశాపాలు వస్తాయి. అలాగే గృహాలలో సడన్ డెత్ అంటే ఆకస్మికంగా ఎవరైనా చనిపోవటం, హఠాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా అనుకోకుండా చనిపోవటం, కోరికలు తీరకుండా చనిపోవటం ఇలాంటివి జరిగినా సరే జాతకాల్లో పితృదోషాలు, పితృశాపాలు వస్తాయి. అవి ఉన్నప్పుడు కూడా రాశిపరంగా చేసే పరిహారాలు శుభ ఫలితాలు ఇవ్వటం ఆలస్యం అవుతుంది. ఆ పితృదోషాలు, పితృశాపాలు పోగొట్టుకోవటానికి అందరూ కూడా అమావాస్య పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ప్రతి నెలలో అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. అంటే పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టడం, పెరుగన్నం ప్యాకెట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేయాలి. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పితృదీపాన్ని వెలిగించాలి. అంటే అమావాస్య రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి 12 ఒత్తులు విడిగా వేసి ఆ 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకే పెద్ద ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య నాడు వెలిగించే పితృదీపం అంటారు. దీనివల్ల
జాతకంలో ఉన్న పితృదోషాలు పితృశాపాల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు రాశి పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి చేసేటటువంటి పరిహారాలు తొందరగా ఫలితాలను మనకు అందింపజేస్తాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వారా మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.